హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్‌హెచ్ హెల్తీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్‌లో వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ తీసుకున్నానండి. మా హస్బెండ్‌కి క్యారియర్ ప్యాక్ చేస్తున్నాను. నాకు కోల్డ్ ఉందని చెప్పాను కదా! సో, ప్రెజెంట్ అయితే మెడిసిన్ ఏం తీసుకోవట్లేదండి. చూద్దాము కొంచెం సివియర్ అనిపిస్తే తీసుకుందాము అని వెయిట్ చేస్తున్నాను. అండ్ కోల్డ్ ఇవన్నీ కామన్‌గానే నువ్వు మెడిసిన్ వేసుకున్నా, వేసుకోకపోయినా ఒక 2, 3 డేస్ అయితే కంపల్సరీ ఉంటాయండి. సో, ఇన్ కేస్ నేను ఏదైనా మరీ లోగా ఫీల్ అయ్యి అలా కొంచెం పనులు చేసుకోలేకపోతున్నాను అనంటే మెడిసిన్ యూజ్ చేయడానికి నేను అస్సలు హెసిటేట్ చేయను. బట్ నేను అన్ని పనులు చేసుకుంటున్నాను. నాకేం ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రం మెడిసిన్ వేసుకోవడానికి ట్రై చేయనండి. ఎందుకంటే మన ఇమ్యూనిటీని కూడా మనం ఒక్కోసారి చెక్ చేసుకోవాలి. ఎలా ఉన్నాము? ఏంది? ఫైట్ చేయగలుగుతున్నామా లేదా అనేది. అండ్ మరీ పరిస్థితులు బాగోలేక ఇంట్లో పనులు చేసుకోలేకపోయినా గానీ మనం అంత ట్రై చేయాల్సిన అవసరం లేదు. టాబ్లెట్స్ వేసుకోవచ్చు. తప్పేం లేదు. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ చేశానండి. చట్నీ గూడా నిన్న చేసిన చట్నీనే. అండ్ మీ అందరికీ తెలుసు నేను బ్యాటరీస్ అయన్నీ అట్‌లీస్ట్ 3 డేస్‌కొచ్చేలాగా చేసుకుంటాను. ప్రతిరోజు వర్క్ లోడ్ పెట్టుకోవాలని చూడనండి. ఐ ట్రై మై బెస్ట్. నాకున్న ఆల్టర్‌నేటివ్స్‌లో బెస్ట్ ఆల్టర్‌నేటివ్‌ని చూస్ చేసుకుంటాననమాట. సో, ఈరోజు కోల్డ్ ఉంది కాబట్టి ఎక్కువ పనులు జేయాలి, అన్నీ 2, 3 కూరలు జేయాలి అని అంత ఎక్కువేమి ఆలోచించను. జస్ట్ నా క్రేవింగ్స్‌కి తగ్గట్టుగా ఏది తినాలంటే అది. అండ్ ఇలాంటి టైంలో నేను ప్రోటీన్ ఫుడ్ గూడా ఎక్కువ తీసుకోను. లైట్ ఫుడ్డే తీసుకుంటాను. క్రేవింగ్స్‌కి అనుగుణంగా చేస్తాననమాట. అండ్ జ్యూస్ వచ్చేసి ఈరోజు కోల్డ్ ఉంది కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్స్ తిందాము అని చెప్పేసి బీట్రూటు, జింజరు, ఆమ్లా వేసి చేశాను. బట్ నాకైతే నచ్చలేదు. నన్ను నేను ఫోర్స్ చేయనండి. ఒక్కోసారి ప్రయోగాలు చేస్తుంటాం. ఎంత హెల్త్ కోసమైనా గానీ తినలేకపోతే దాన్ని బలవంతంగా తినాలని మాత్రం నేను అస్సలు చూడను. ఏదైనా మనం తినగలిగితేనే తినాలి. చేయగలిగితేనే చేయాలి. అంతేగాని అంత ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం మన మీద మనల్ని అస్సలు అవసరం లేదు. సో, టేస్ట్ చేశాను. నాకు నచ్చలేదు కాబట్టి పక్కన పడేశాను. అండ్ జింజరు ఇలాంటివి వేసినప్పుడు కొంచెమే వేసుకోవాలండి. ఎందుకంటే వాటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ఆమ్లా ఇలాంటివి మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. బట్ కొంచెం టేస్ట్ విషయంలో కొంచెం వేసుకొని చూడండి. హెల్త్ బాలేనప్పుడు అసలు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. అండ్ మీరు గిన మంచిగా మేము కోల్డ్ వచ్చినప్పుడు ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే దాంట్లో కొంచెం హనీ యాడ్ చేసుకోండి. అప్పుడు తినటానికి బావుంటుంది. అండ్ మీకెప్పుడైనా టైం బాగోలేదు, ఏది చేసినా గానీ వర్కౌట్ అవ్వట్లేదు అనిపించున్నట్లయితే జస్ట్ గో విత్ ద ఫ్లో అండి. ఎక్కువ ఆలోచించొద్దు. ప్రతీది బెస్ట్ ఇవ్వాలి అనే మరీ అంత పరితపించాల్సిన అవసరం లేదు. మనకున్న ఆల్టర్‌నేటివ్స్‌లో బెస్ట్ చూజ్ చేసుకొని మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాము అనంటే ఏదో ఒక రోజున ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటదండి. మనం నేర్చుకున్న ఏ నాలెడ్జ్ గూడా మనకి వేస్ట్ అయితే అస్సలవ్వదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీ ఇట్లా నేను సీఏ ఇట్లా డ్రాప్ అయినాను అనంటే అక్కడ మనీ ఇన్వెస్ట్ చేసి వేస్ట్ అయినాయి అని అనుకోవాల్సిన అవసరం లేదండి. మనం సీఏలో ఉన్నప్పుడు నేర్చుకున్న అకౌంటింగ్ అయితేనేమి, టాక్సేషన్ అయితేనేమి, ఫినాన్స్ నాలెడ్జ్ అయితేనేమో నాకు డే టు డే లైఫ్‌లో బడ్జెట్ ప్లానింగ్‌లో గానీ, బెటర్‌గా ప్లాన్ చేసుకోవడానికి గానీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రతిదాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను మార్కెట్‌ని లేదా షేర్స్ గురించి గానీ ఇవన్నీ అనంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై సీఏ నాలెడ్జే. అదే నేను ఒక నార్మల్ డిగ్రీనో ఏదైనా చదివున్నట్లయితే నాకు ఇవన్నీ అర్థమయ్యేవి కాదు అనిపించింది. రైట్ నౌ మార్కెట్ కూడా చాలా లోనే ఉంది. ఎంత మార్కెట్ గురించి తెలిసినా గానీ నేనైతే షేర్స్‌లో డైరెక్ట్‌గా అయితే ఇన్వెస్ట్ చేయనండి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాను. రైట్ నౌ ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నట్లయితే మీకు తెలిసే ఉంటది. ప్రెజెంట్ మార్కెట్ బాగా లోలో ఉంది. మనయి అన్నీ పడిపోతున్నాయని. లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి గానీ వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి పడిపోవడం, మార్కెట్ క్రాష్ అవ్వడం గూడా కామనే. చూడాలి ఎన్ని రోజులు ఇలా ఉంటదో. అండ్ అంతకుముందు నాకు కొన్ని వీడియోస్‌లో కొందరు అడిగారు, ఇట్లా పీరియడ్స్ వచ్చినప్పుడు మనం వర్కౌట్స్ చేయొచ్చా అని. అంటే మీ బాడీని మీరు వినండి. మీ బాడీకి ఒకవేళ కంఫర్టే మీకసలు అంత ఎక్కువగా క్రాంప్స్ ఉండవు. మీరు చేయగలుగుతారు అనుకుంటే చేయటంలో అస్సలు సందేహపడనవసరం లేదు. అండ్ ఇన్ కేస్ కొంచెం లైట్‌గా పెయిన్ ఉంది. బట్ నాకు వర్కౌట్స్ చేయాలని ఉంది. నేను వెయిట్ లాస్‌లో ఉన్నాను అనుకున్నప్పుడు అప్పర్ బాడీ చేయొచ్చు. లేదా లైట్ కార్డియో చేయొచ్చు. ఎక్కువ జంపింగ్స్, రన్నింగ్స్ లాంటివి కాకుండా సింపుల్ కార్డియో చేయొచ్చు. లేదా యాబ్స్ వర్కౌట్స్ చేయొచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ అండి. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కోలా ఉంటది. ఎవరి జీన్స్‌ని బట్టి, వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి అది ఉంటదనమాట. పర్సనల్‌గా నేనైతే అస్సలు చేయనండి. ఫస్ట్ 2 డేస్ కంప్లీట్ రెస్ట్‌లోనే ఉంటాను. థర్డ్ డే నుంచి చేస్తాను. ఇట్ డిపెండ్స్. మీ మూడ్ ఎలా ఉంది? మీ బాడీ సహకరిస్తుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి వెళ్ళండి. బట్ ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ టైంలో చాలా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉంటది. వాళ్ళ బాడీలో చాలా ప్రాసెసింగ్ జరుగుతుంటది కాబట్టి మీరు మళ్ళీ బయట నుంచి ఒక ఫిజికల్ స్ట్రెస్‌ని బాడీకి ఇవ్వటం కూడా అంత కరెక్ట్ అయితే కాదు. బట్ మీ బాడీకి అసలు ఏమి
పెయిన్ ఉండదు, మేము స్ట్రాంగ్ ఎనఫ్ అనుకుంటే మీరు చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది అథ్లెట్స్ని మనం గమనించున్నట్లయితే వాళ్ళు బాడీని అలా ట్రైన్ చేస్తారనమాట. ఈవెన్ పీరియడ్స్ పెయిన్ ఇలాంటివి కూడా వాళ్ళని ఏమీ ఆపవు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ట్రైనింగ్ అండ్ మీ ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ప్రజెంట్ నేను ట్రైన్ చేస్తున్న ఉమెన్ని చూస్తుంటే అండి, అసలు ఇన్ని రోజులు మనం చేసిన కష్టం పెద్ద కష్టమా? అసలు అందరూ వర్కింగ్ ఉమెనేనండి. అందరూ జాబ్స్ చేస్తున్నారు, ఇంట్లో పనులు చేసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు. అండ్ ఇన్ ద సేమ్ వే దే ఆర్ ప్రయారిటైజింగ్ దేర్ హెల్త్. అసలు వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, ఇంటి పని చేయడం ఇదంతా అసలు ఒక పెద్ద విషయమా? ఇన్ని రోజులు నేను హౌస్ వైఫ్గా ఉండి నేను చేస్తున్న పని చాలా కష్టమైన పని అనుకున్నాను అనిపించింది. నిజంగా చాలా స్ట్రాంగ్ ఉమెన్తో నేను జర్నీ చేయడాన్ని మాత్రం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఒక్కొక్కసారి కొత్తగా ఏదైనా చేంజెస్ తీసుకురావాల్సి వచ్చినప్పుడు, లేదా మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మనకి చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఏదైనా కొత్త చేంజెస్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలన్నా, కొత్త హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలన్నా, అలాంటప్పుడు మీరు ఏదైనా చిన్నగా ట్రై చేయండి. స్మాల్ చేంజెస్తో ట్రై చేసి దాన్ని ప్రతిరోజు ఇన్కార్పొరేట్ ఉండడం వల్ల మీరు దాంట్లో మాస్టర్ అవుతారు. సో దట్ మీకు ఈజీ అనిపిస్తుంది. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేసి పాప్కార్న్, మీకు తెలిసిందే కదా, నాకు ఫుడ్ క్రేవింగ్స్ బాగా ఎక్కువ అండి. లంచ్ చేసిన తర్వాత అయినా, డిన్నర్ చేసిన తర్వాత అయినా, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయినా ఇంకేదో ఒక డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలి అనే ఫీల్ ఉంటుంది. సో ఇలాంటప్పుడు నేను ఎక్కువగా పాప్కార్న్ కానీ, లో క్యాలరీ స్నాక్స్ లేదా ఫ్రూట్స్ తీసుకుంటాను. మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇట్స్ ఓకే టు బీ లేజీ అండి. ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నేనైతే పెద్ద పర్ఫెక్ట్ అని నేను కాదు అని నేను అంతకుముందు కూడా చెప్పాను. ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ మై సెల్ఫ్ వాట్ ఐ యామ్, అంతే. ప్రతిరోజు ఇన్ని చేస్తాను, ఇది చేస్తాను, పర్ఫెక్ట్గా ఉంటాను అని అస్సలు చెప్పనండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కోల్డ్ ఉందని చెప్పాను. సో ఇట్స్ ఓకే టు బీ లేజీ. అండ్ కర్రీస్ కూడా ఇన్ని చేయాలని పెద్ద స్ట్రెస్ అయితే తీసుకోను. నా క్రేవింగ్స్కి తగ్గట్టుగా నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తాను. సో కర్రీస్ విషయంలో నేను ముందు రోజే చెప్పాను కదా, కర్రీస్ ఇలా స్టోర్ చేసుకుంటాను. పప్పు ఇలాంటివి చేసినప్పుడు మనకి వింటర్ సీజన్లో అయితే ఎక్కువ రోజులు బాగానే ఉంటాయి కాబట్టి జస్ట్ 2 డేస్కే ఈరోజు చేసింది ఈరోజు రేపుకి వచ్చేలాగా ఎక్కువ కుక్ చేసి గ్లాస్ జార్లో పెట్టేసి లోపల పెట్టేస్తాను. వెంటనే ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో ఆరిపోతుంది కదా, అప్పుడే పెట్టేస్తాను. సో దట్ నెక్స్ట్ డే కూడా యూస్ చేయొచ్చు. అండ్ క్యారెట్స్ కానీ సలాడ్స్కి కావాల్సినవి కూడా అండి, నేను అన్ని సండే అలాంటప్పుడే, లేదా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను నేను ఏదైనా బిజీ వర్క్స్లో ఉన్నప్పుడు. అలా తీసుకొని బాక్స్ కంటైనర్స్లో స్టోర్ చేసి ముందే పెట్టేసుకుంటాను. సో దట్ మనం ఏదైనా బిజీ వర్క్లో ఉన్నప్పుడు మనకు హెల్ప్ అవుతాయి అనమాట. ఎందుకో తెలియదండి, జస్ట్ ఒక 2 డేస్ నుంచి నాకైతే పెసరపప్పు తినాలని చాలా క్రేవింగ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్గా ఎందుకని ఇడ్లీ, దోశ చూపిస్తున్నారు ఎక్కువగా అంటే, నాకు పర్సనల్గా అయితే ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. బట్ మా ఇంట్లో మా అబ్బాయికి కానీ, మా హస్బెండ్కి కానీ అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ బాగా ఉప్మా తింటారు అనుకున్నట్లయితే మీరు ఉప్మా చేసుకోండి. తక్కువ ఆయిల్ వేసి, ఎక్కువ వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్, లేదా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ బ్రోకోలీ అలాంటివి వేసుకొని, కార్న్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని తినొచ్చు. అండ్ జొన్న రవ్వ ఉంటుంది, రాగి రవ్వ ఉంటుంది, ఇలా చాలా రకాల రవ్వలు దొరుకుతున్నాయి మనకి రోజుల్లో. మీరు వాటితోటి కూడా ఉప్మా చేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి, మా ఇంట్లో వాళ్ళు తినేదానికి అనుగుణంగా నేను చేస్తున్నాను. దాంట్లో హెల్తీ ఆల్టర్నేటివ్గా మిల్లెట్స్ యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ పెసరపప్పు క్రేవ్ అవుతుందని చెప్పి ముందు రోజు నైట్ నేను పెసరపప్పుకి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. 2 కప్పుల పెసరపప్పుకి 2 కప్పుల మినపగుండ్లు తీసుకున్నాను. మినుములు అంటారు కదా, పొట్టుతో సహా తీసుకుంటానండి. పొట్టులో మనకు కావాల్సిన చాలా ఫైబర్ ఉంటుంది, దయచేసి పడేయొద్దు. అండ్ నేను నార్మల్గా కాకుండా ఇంకొంచెం టేస్ట్ బాగుండాలి అని చెప్పేసి అటుకులు వాడతాను. ఆల్సో కొంచెం మెంతులు అండ్ సగ్గుబియ్యం కూడా వేస్తానండి. అప్పుడు క్రిస్పీగా వస్తుంది దోశ, చాలా పలుచగా కూడా వస్తుంది. అండ్ నేను అల్లం, పచ్చిమిరపకాయ వేయనండి దాంట్లో, ఎందుకంటే మా ఫ్యామిలీలో నేను డ్రై ఫ్రూట్స్ జ్యూస్లో అలా అల్లం వాడతాను, కానీ మా హస్బెండ్కి వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు అల్లం వేస్తే, అందుకని నేను అల్లం వేయను. ఇలా ట్రై చేసి చూడండి, దోశ చాలా బాగా వస్తుంది, ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనకున్న పప్పుల్లో కల్లా హై ప్రోటీన్ పప్పు అంటే పెసరపప్పే. 100 గ్రామ్స్ పెసరపప్పులో 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. గెస్ వాట్, ఒక స్కూప్ వే ప్రోటీన్లో 24 గ్రామ్స్ ప్రోటీన్. అంటే మన ఇంట్లో ఉండే పెసరపప్పు 100 గ్రామ్స్ ఈజ్ ఈక్వలెంట్ టు ఒక స్కూప్ వే ప్రోటీన్ అనమాట. సో నేను మామూలు మల్టీమిల్లెట్ దోశ చేసినా కానీ పెసరపప్పు ఎక్కువ వేస్తాను. అండ్ వన్స్ ఇన్ ఎ వైల్ వీక్లీ ఒక్కసారి కానీ అట్లా ఇట్లా పెసరపప్పు కూడా చేస్తాను. ఉన్న పప్పుల్లో కూడా హై ప్రోటీన్ పప్పు అంటే పెసరపప్పే. సో ట్రై చేయండి కంపల్సరీగా పెసరట్టు.
ఈవెన్ కందిపప్పులో కూడా అంత ప్రోటీన్ ఉండదు. ఇంకా ఏ పప్పులో ఉండదండి. అండ్ ఆల్సో మీరు ప్రోటీన్ ఎక్కువ ఉండాలి అంటే సోయా చంక్స్ కూడా యూజ్ చేయొచ్చు. నాకు సోయా చంక్స్ టేస్ట్ నచ్చదు కాబట్టి మేము చేయము. అండ్ మీరు ఒకవేళ టేస్ట్ బాగుంది అని అనుకుంటే అది కూడా యూజ్ చేయొచ్చు. 100 గ్రామ్స్ సోయా చంక్స్‌లో 50 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటది. సో, చాలా తక్కువ కాస్ట్ గూడా. సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ అనమాట. మీరు పలావ్‌లాగా మిల్ మేకర్ రైస్ చేసుకోవచ్చు, లేదా కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్‌నూన్ అయితే నేను పెసరట్టు తీసుకున్నాను. నైట్ డిన్నర్‌లో వచ్చేసి చపాతీ తినాలనిపించింది. కర్రీ వచ్చేసి నిన్న చేసిన పప్పు అండ్ బెండకాయ ఫ్రై అనమాట. సలాడ్ కింద క్యారట్ తీసుకున్నాను. అండ్ నైట్ డిన్నర్‌లో గూడా నాకు కొంచెం క్రేవింగ్ ఎక్కువొచ్చింది. అందుకని కార్న్‌ని ఉడకబెట్టుకొని కార్న్ తీసుకున్నాననమాట. కార్న్ మా ఫ్యామిలీలో ఎక్కువ ఇష్టపడతారు. సో, నేను నా డైట్‌కి మా ఫ్యామిలీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఇలా చేస్తాననమాట. దట్స్ ఇట్. బై.